హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానమాట. అదేంటి అనుకుంటున్నారా? అండ్ ఇంట్లో ఉండి కూడా మనము ఏమి అస్సలు డబ్బులే సంపాదించుకోవట్లేదు, సో చాలా రిగ్రెట్ అవుతున్నాము, ఏదైనా సంపాదిస్తే బాగుండు అని అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. దాంట్లో కూడా ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్, యూట్యూబ్ యూజ్ చేసుకుంటూ ఆల్రెడీ మనీ ఎర్న్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ అదేంటంటే మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్ అనమాట. చాలామంది అనుకుంటున్నారనమాట, ఇన్స్టాగ్రామ్లో మనం రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కదా, మనం అది నచ్చి ఈ లింక్ అంటే ఈ ప్రోడక్ట్ లింక్ పెట్టండి అని మనము మెసేజ్ అంటే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేసిన తక్షణము ఆటోమేటిక్గా విత్ ఇన్ సెకండ్స్ మన ఇన్బాక్స్లోకి మెసేజ్ వచ్చేస్తుంది. అంటే ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? అండ్ మీరు థింక్ చేస్తున్నారా వాళ్ళైతే పర్టికులర్గా మాన్యువల్గా కూర్చొని ప్రతి ఒక్కరికి లింక్ అని పెట్టిండే వాళ్ళందరికీ పెడతారు అనుకున్నారా? అలా కాదనమాట. అండ్ దాని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంటుంది. సో ఈ వీడియో అయితే అందరి కోసం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను థింక్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది అనుకుంటారనమాట, సో రీల్స్ చూసేటప్పుడు మనకి లింక్ అని వస్తుంది కదా, నిజంగానే వాళ్ళు పంపిస్తారా, లేదా వాళ్ళ దగ్గర అంత అమౌంట్ ఎక్కడ ఉంటుంది? ప్రతి ప్రోడక్ట్ని కొనుక్కుంటారు, ప్రతి ప్రోడక్ట్ని రివ్యూ చేస్తారు కదా, ఇంతటంతా అమౌంట్ పెట్టి వాళ్ళు తీసుకుంటారా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. డెఫినెట్లీ మనము నార్మల్గా ఇదంతా వచ్చేసి పెద్ద బిజినెస్ లాగా అనమాట. ఎవరు లాస్ ఉండే పని చేయరు కదా. అండ్ చాలామందికి అయితే డౌట్ ఉంటుంది, ఇందులో లాస్ అనేది ఉండదా? అండ్ అందరూ కూడా అంతంత డబ్బులు సంపాదిస్తారు కదా, నిజంగానే అంత ప్రాఫిట్ వస్తుందా? లేదా లాస్ ఏంటంటే ఎవరు చెప్పరు కదా, ఎలా నిజంగానే మనము చేయాలని చెప్పేసి చాలామందికి ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఇది ఒక పెద్ద అంటే హ్యూజ్ బిజినెస్ లాగా అనమాట. ఫుల్ ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో. అయితే మనకి ఎలాంటి రిస్క్ ఉండదు, అస్సలు రిస్క్ అనేది 0% ఉంటుంది. మనం మన టైంని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనము కేటాయిస్తే చాలు ఇందులోకి. చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది కదా, లాస్ అవుతుందా, అది అవుతుందా, ఇది అవుతుందా అని చెప్పేసి. ప్రతి ఒక్క డౌట్కి కూడా ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు, లేదా సొల్యూషన్ అనుకోవచ్చు. సో అందుకోసం ఈ వీడియో ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే రిటర్న్ పాలసీ. ఓకేనా? అంటే ఏంటి అనేది ఇంకా కొంచెం తర్వాత చెప్తాను. ఫస్ట్గా అయితే చాలామంది అయితే ప్రతి ప్రోడక్ట్ మనం రివ్యూ చేసి అండ్ తర్వాత పెట్టాలంటే మన దగ్గర అంత డబ్బులు ఉండవు కదా. డైలీ కొత్త డ్రెస్సెస్, కొత్త గ్యాజెట్స్, ఐటమ్స్, ఎక్విప్మెంట్స్, మెటీరియల్స్ అన్నీ తీసుకొని రివ్యూ చేసి తర్వాత మనం పెట్టాలంటే అంత డబ్బులు లేవు కదా. ఏం చేసేది, వద్దప్ప మాకు ఇవన్నీ సెట్ అయ్యదు అని చాలామంది అనుకుంటున్నారు. అండ్ ఇలాంటి వాళ్ళ కోసమే మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్ అనే ఒక యాప్ ఉందన్నమాట. అంటే మీషో యాప్లోనే ఇది ఒక ఆప్షన్, అప్లికేషన్ అనుకోవచ్చు మీరు. దాని గురించి డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? అండ్ నార్మల్గా ఇప్పుడు మనము మీషో క్రియేటర్లో అంటే క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వలేదు అనుకోండి, నార్మల్గా ఒక 5 to 6 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసి తీసుకుంటాము. దాంట్లో 1 or 2 ప్రోడక్ట్స్ రిటర్న్ పెట్టవచ్చు. లేదా మీరు అన్ని రిటర్న్ పెట్టినా సరే పదే రిటర్న్ పెడుతూ ఉంటే, మీరు వీడియో చేసి రిటర్న్ పెడుతూ ఉంటే ఒక కంటెంట్ క్రియేటర్ కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో చేసి రిటర్న్ పెడుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, పర్టికులర్ టైంలో మీషో వాళ్ళు బ్లాక్ చేసేస్తారు, లేదా రిటర్న్ తీసుకుని వెళ్ళే వాళ్ళు తీసుకోరు. అండ్ వేరే క్వశ్చన్స్ అడుగుతారు, ఎందుకు ఇన్ని రిటర్న్స్ అని చెప్పేసి. అండ్ మన ఫ్యూచర్ అందులో ఆర్డర్ చేసుకోవడానికి వాళ్ళంతా ఏమంటారు, మనం ఒక స్కామ్ అలా అనుకొని వాళ్ళు స్టాప్ చేసేస్తారు అనమాట. వాళ్ళ ప్రోడక్ట్స్, వాళ్ళ సర్వీసెస్ మనకి స్టాప్ చేసేస్తారు. సో అందుకోసమే ఈ మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్ అనేది ఒక అప్లికేషన్ ఉందన్నమాట. నార్మల్గా ఏంటంటే ఇందులో మీరు కంటెంట్ క్రియేటర్గా ఉంటారు, సో ఎన్నెన్నో ఆర్డర్ చేయొచ్చు, పర్ డే మీరు ఎన్నైనా రిటర్న్ పెట్టచ్చు. సో అందులో వచ్చే కమిషన్ మీకు వస్తుంది, మీరు ఆర్డర్ చేసుకున్న అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు నార్మల్గా మనం డ్రెస్ బుక్ చేసుకుని ఎలా మనం రిటర్న్ పెట్టి అమౌంట్ని, రిటర్న్ అమౌంట్ వస్తుంది మనకి, క్రెడిట్ అవుతుంది, విత్ ఇన్ మినిట్స్ వచ్చేస్తుంది. ఆర్ ఒక డే తర్వాత వస్తుంది, 2 days తర్వాత వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కోలాగా, అంటే ఒక ప్లేసెస్ దాన్ని బట్టి పోతుంది అనమాట. అండ్ నార్మల్గా ఏమవుతుంది అంటే ఇప్పుడు మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్ ఉంటుంది కదా, అందులో జాయిన్ అయిన వాళ్ళకి పర్ డే వాళ్ళు ఒక 20 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. దాన్ని రివ్యూ ఇచ్చి అంతా చేసి తర్వాత ఎన్నైనా రిటర్న్ పెట్టవచ్చు అనమాట. అది ఎలాగో డీటెయిల్గా చెప్తాను రండి. అండ్ ఇది ఎలా అంటే, ఇప్పుడు మనము ఆ యాప్లో మీషో యాప్ అనుకోండి, ఒక ఏమంటారు, ఒక బ్లూటూత్ ఆర్డర్ చేసి ఉంటాను. సో దీన్ని ఇలా
ఏమేమో పెట్టి కొన్ని అంటే డెకరేటివ్గా చేసి మంచి వాయిస్ ఇచ్చి అండ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. తర్వాత ఏం చేయాలి, దీని ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కడ పోవాలి? సో అందుకోసం వీడియో తీసింది అయింది, పెట్టింది అయింది, తర్వాత రిటర్న్ పెట్టేశా. రిటర్న్ పెట్టిన తర్వాత అది మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్, దాని గురించి చెప్తున్నాను. మనము దాంట్లో జాయిన్ అయ్యి ఇలా ఆర్డర్ చేసి రిటర్న్ పెడితే మనము ఏమంటారు రిటర్న్ అమౌంట్ వచ్చేసింది. ఇది ఒక 1000 రూపీస్ అనుకోండి, 1000 రూపీస్ రిటర్న్ వచ్చేసింది, ఏమి కట్ కాదు అమౌంట్. తర్వాత దీని త్రూ ఈ వీడియో మనం చేసింటాం కదా, ఆ వీడియోకి ఎన్ని కమెంట్స్ వచ్చింటాయి, లింక్ 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 మాకు కావాలి, ఈ ప్రోడక్ట్ లింక్ పంపండి అని చెప్పింటారు కదా, ఆ లింక్ వచ్చేసి దాని త్రూ ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే 1000 కదా, మనకి 1000 రూపీస్ వాళ్ళు ఏమన్నా ఇచ్చేస్తే పే చేసి తీసుకుంటే మనకి 10% వస్తుంది. ఎంత? 100 రూపీస్. 1000లో 10% 100 రూపీస్. తెలిసిన ఒక్క ప్రోడక్ట్ త్రూ మీకు 100 రూపీస్ వస్తుంది. అంటే ఇలా ఒక 10 to 20 మెంబర్స్ తీసుకుంటే ఎన్ని దుడ్లు రావచ్చు మీరు లెక్కేసుకోండి. అండ్ మా సైడ్ అయితే మేము దుడ్డులు అంటాము అండ్ డబ్బులు కొంచెం అలా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ సో దానికోసం చెప్పేది ఈ సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ అనేది బెస్ట్ అనమాట ఇంట్లో ఉండే వాళ్ళకి నా ప్రకారము. అండ్ సో అందుకోసము ఇప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ మిగిలింది, కమిషన్ వచ్చింది. సో వాళ్ళ డబ్బులు అస్సలు ఎక్కడ వృధా కాలేదన్నమాట, ఇంకా ఎక్కువ. అండ్ విత్ ఇన్ ఒక 1/2 hour 1 hour వాళ్ళ టైం స్పెండ్ చేసిండొచ్చు ఆ వీడియో కోసం, అంతే. ఇది రీల్, లాంగ్ వీడియో నేను అస్సలు చెప్పట్లే, రీల్ గురించి చెప్తున్నాను అనమాట, షార్ట్ వీడియో గురించి. సెకండ్ పాయింట్ ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను, బట్ అయితే నేను డీటెయిల్గా చెప్పడానికి కోసం మళ్ళీ చెప్తున్నాను. సెకండ్ పాయింట్ వచ్చేసి రిటర్న్ పాలసీ. దీంట్లో ఎలా మనం డబ్బులు ఎర్న్ చేయొచ్చు అని చెప్తే, అదే మీరు ఒక ప్రోడక్ట్, ఇప్పుడైతే మనము ఈ పాత దువ్వెన తీసుకుందాం, దీంట్లో అయితే చాలా దరిద్రంగా ఉంది అండ్ దీన్ని ఎగ్జాంపుల్గా వాడుకుందాం. ఇది వచ్చేసి ఒక 100 రూపీస్ పెట్టుకోండి, ఇది ఎంత ఉండొచ్చు 10 కావచ్చు, బట్ 100 రూపీస్ పెట్టుకోండి. ఈ 100 రూపీస్ ప్రోడక్ట్ని మీరు రీల్ చేసి రిటర్న్ పెట్టేస్తారు. ఆ రిటర్న్ పెట్టేటప్పుడు చాలా క్వశ్చన్స్ వేయొచ్చు చాలామంది, బట్ మీరు మీషో కంటెంట్ క్రియేటర్ అయితే మిమ్మల్ని అస్సలు అడగరు. అడిగినా కూడా మీరు చెప్పొచ్చు మేము కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాం మీషో యాప్లో అని చెప్పేస్తే సరిపోద్ది, మనకు అస్సలు ఏం ప్రాబ్లం రాదనమాట. తర్వాత అయితే రిటర్న్ పెడతారు కదా, రిటర్న్ పెట్టినప్పుడు ఇది 100 రూపీస్. మనం పెట్టే రీల్ కింద కమెంట్స్ అని అన్ని కమెంట్స్ వచ్చింటాయి, ఒక 100 to 200 వచ్చింటాయి అనుకోండి, బాగా వైరల్ అయితే, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా. సో అప్పుడేమవుతుంది, దాని లింక్ త్రూ, అది నార్మల్ లింక్ కాదనమాట, అది అఫిలియేట్ లింక్ అనమాట. అంటే మీరు మీ ప్రోడక్ట్స్ని సేల్ అనుకోండి, దీంతో సేలో లేదా మీరు ఒక అఫిలియేట్ మార్కెటింగ్ అనుకోండి, మీరు ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, సో ఆ లింక్ త్రూ ఎవరు ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి నార్మల్ ప్రైజే పడుతుంది, కాకపోతే మీషో వాళ్ళకి కొంచెం తక్కువ ప్రైస్ అంటే వాళ్ళకి పోతుంది, మనకి కమిషన్ లాగా వస్తుంది కొంచెం ఎక్కువ అమౌంట్. సో ఇది 100 రూపీస్, 100 రూపీస్ వాళ్ళు పెట్టి ఆర్డర్ చేసుకుంటే మనకు 10 రూపీస్ కమిషన్ వస్తుంది. దట్స్ ఇట్. అంటే ఒక ప్రోడక్ట్ వాళ్ళు పర్చేస్ చేస్తే ఒక పర్సన్ 10 రూపీస్ కమిషన్. మీరు ఎంత పెట్టింటారు? 100 రూపీస్. మీరు ఆల్రెడీ రిటర్న్ పెట్టేసింటారు, 100 రూపీస్ వాపస్ వచ్చింటుంది మీకు. అండ్ ఈవెన్ వాళ్ళు మళ్ళీ మీ లింక్, మీరు పెట్టిండే లింక్ త్రూ ప్రోడక్ట్ త్రూ ఎవరు ఆర్డర్ చేసుకుంటారు ఆ ప్రోడక్ట్ని, తర్వాత ఏమవుతుంది, ఒక 10 రూపీస్ కమిషన్ లాగా ఎంత ఆర్డర్ చేస్తే అన్ని డబ్బులు వస్తాయి. ఒక 20 పీపుల్ ఆర్డర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 200 రూపీస్ వచ్చేస్తుంది. సో 100కి ఇంకా డబల్. నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను అనమాట. ఇలా ఎన్నో ఉన్నాయి తెలిసిన మీకు అంటే చాలా యూస్ఫుల్ అలాంటి వీడియోస్ అవన్నీ కూడా నా ఛానల్ మీద పోస్ట్ చేస్తాను. సో డీటెయిల్గా చూడండి. థర్డ్ పాయింట్ ఏంటంటే, చాలా మందికి అయితే ఫుల్ డౌట్ ఉంటుందన్నమాట. నేనైతే ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ అకౌంటే క్రియేట్ చేయలేదు అండ్ ఏం చేయాలి, ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేశాను, 0 ఫాలోవర్స్ ఉన్నారు, నాకైతే ఇలా చేర్చుకుంటారా, నేను ఇలా ఎర్న్ చేయొచ్చా మనీని, అది నా ఫేస్ చూపించకుండా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకైతే అసలు మీరు డౌటే పెట్టుకోకండి, డెఫినెట్లీ చేర్చుకుంటారు. ఎందుకంటే మీరు ఒక కంటెంట్ క్రియేటర్ కదా, మీషో యాప్ని ప్రమోట్ చేస్తున్నట్లు లెక్క మీరు. సో అందుకోసం డెఫినెట్లీ చేర్చుకుంటారు. వేరే యాప్స్ లాగా 200+ ఫాలోవర్స్ ఉండాలి అండ్ ఇంత వాచ్ టైం ఉండాలి, అలా యూట్యూబ్ అయితే వాచ్ టైము, ఫేస్బుక్కి వాచ్ టైము అండ్ ఇన్స్టాగ్రామ్కి రీచ్, ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తారు. బట్ ఈ యాప్లో అలా కాదనమాట. 0 ఫాలోవర్స్, మీకు ఎవ్వరు చూడకపోయినా సరే 0 ఫాలోవర్స్ ఉన్నా చేర్చుకుంటారు. సో ఇది ఓకేనా. తర్వాత అయితే మీరు
కాకపోతే కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్లో పెట్టుకోకూడదు, పబ్లిక్లో పెట్టాలి. అండ్ తర్వాత అయితే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అంటే ప్రొఫెషనల్ అకౌంట్గా క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీకు అక్కడే ఆప్షన్స్ ఉంటాయి. అండ్ నార్మల్ అకౌంట్ అయితే అక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డు వ్యూస్ అని చూడలేమన్నమాట. ప్రొఫెషనల్ డాష్ బోర్డు క్రియేట్ చేసుకుని మీరు నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ సెట్టింగ్స్కి వెళ్ళిపోయి అక్కడైతే మీరు ప్రొఫెషనల్ అకౌంట్కి మార్చుకోవాలన్నమాట. దీన్ని అయితే సో మనీ ఎర్న్ చేస్తున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్నారు అండ్ వేరే యాప్స్ యూజ్ చేసి ఎర్న్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ త్రూ అని చెప్పేసి తెలియాలి. కాబట్టి వాళ్ళు మన పేజ్ని ప్రమోట్ చేయాలి. కాబట్టి సో మనం అక్కడ సెట్టింగ్స్ చేసుకోవాలి. తర్వాత అయితే ఆ సెట్టింగ్స్లో మీరు పర్సనల్ బ్లాగ్ కావచ్చు, కంటెంట్ క్రియేటర్ కావచ్చు, డిజిటల్ క్రియేటర్ కావచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇదైతే మనకి చిన్న పాయింట్ అనమాట. నార్మల్గా ఇప్పుడైతే మనకి 4th పాయింట్ అనమాట. ఇదైతే నేను నా ఫోన్లో స్క్రీన్ రికార్డ్ పెడతాను మీకు, ఎందుకంటే మీకు తెలియాలి కదా ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది. సో అందుకోసం నార్మల్గా అయితే 4వ పాయింట్ వచ్చేసి ఇప్పుడు జాయిన్ అయ్యే ప్రాసెస్. సో జాగ్రత్తగా వినండి. సో ఇక్కడైతే ఫస్ట్ రూల్ ఏంటో తెలిసిన, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది కదా, అక్కడైతే మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళేసి మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్ అని చెప్పేసి టైప్ చేయాలి. సో అప్పుడు టైప్ చేసిన తక్షణం మనకు ఒక అప్లికేషన్లోకి తీసుకువెళ్తుంది. సో అఫీషియల్ అకౌంట్ అనమాట, పేజ్ అనుకోవచ్చు. సో ఆ పేజ్ని మనము ఫాలో చేయాలి. ఫాలో చేసేసి అక్కడ ప్రొఫైల్ కింద వచ్చేసి అండ్ అక్కడైతే ప్రొఫైల్ కింద ఉంటుంది. కింద నేను ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేస్తాను, సో ఆటోమేటిక్గా చూడండి మీరు. సో అక్కడైతే హైలైట్స్లో వచ్చేసి స్టార్ట్ హియర్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తక్షణము నెక్స్ట్ వచ్చేసి సైడ్కి వెళ్తే జాయిన్ ఇయర్ అనే ఒక బ్లూ కలర్లో లింక్ కనిపిస్తుంది. అంటే వాళ్ళ దీనికి జాయిన్ అవ్వాలని చెప్పేసి దాన్ని నొక్కాలన్నమాట. అండ్ మళ్ళీ చెప్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్ అని చెప్పేసి టైప్ చేసి అక్కడికి వెళ్ళాలి. తర్వాత అయితే అక్కడైతే ప్రొఫైల్ కింద హైలైట్స్ ఉంటాయి కదా, అక్కడైతే స్టార్ట్ హియర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత దాన్ని క్లిక్ చేసిన తక్షణము కొంచెం సైడ్కి వెళ్తే జాయిన్ హియర్ అనే మళ్ళీ ఒక లింక్ లాగా కనిపిస్తుంది. దాన్ని నొక్కిన తక్షణము మనకి ఒక నేరుగా మీషో యాప్లోకి తీసుకువెళ్ళిపోతుంది అనమాట. అది ఆటోమేటిక్గా పేజ్ అంటే యు ఆర్ లీవింగ్ దిస్ పేజ్ అని వస్తుంది. కంటిన్యూ పెట్టండి. అక్కడైతే ఇన్స్టాగ్రామ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనము ఇన్స్టాగ్రామ్ త్రూ వేరే యాప్కి వెళ్తున్నాం కదా, అక్కడ వెళ్ళిన తక్షణం ఆటోమేటిక్గా ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అని 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఆ 3 ఆప్షన్లో మనము ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ కాకుండా యూట్యూబ్ చాలా మంది చేస్తుంటారు, ఇన్స్టాగ్రామ్ ఇంకా స్టార్టే చేసింది అలాంటి వాళ్ళు, ఫేస్బుక్ స్టార్ట్ చేసింటారు అలాంటి వాళ్ళు, దాన్ని లింక్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇన్స్టాగ్రామ్ది ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మీ నార్మల్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడైతే ఒక ఇంపార్టెంట్ మనము విషయం తెలుసుకోవాలి. ఏమంటే మీరైతే ఇప్పుడు ఒక్క మీషో అకౌంట్కి ఒక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అంతే. అండ్ ఒక్కొక్కరైతే 2 ఇంకా 3 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అలా చేస్తుంటారు కదా. సో అలా అయితే జరుగుతుంది అనమాట. ఇది ఒక్క అకౌంట్కి ఒక్కటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అవుతుంది. అండ్ అది కూడా ఏంటంటే మీరు కరెక్ట్గా వేయాలి. ఒక్కసారి లింక్ అయిన తర్వాత అది ఫ్యూచర్లో చేంజ్ చేసే కాదనమాట, జాగ్రత్తగా వేయండి. అండ్ ఒకసారి లింక్ చేసిన తర్వాత ఫ్యూచర్లో దీని అయితే మార్చడం అస్సలు కుదరదు. తర్వాత ఏం చేయాలన్నమాట, కరెక్ట్ ఐడినే లింక్ చేయాలి. మీరు పాస్వర్డ్ అది మర్చిపోయినా మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ నీట్గా జాయిన్ అవ్వండి. దాన్ని అయితే ఎలాంటి ఇది కాకుండా అట్లా లాగిన్ అయిన తక్షణము కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అన్నిటికీ అలో పెట్టేయండి, అంతే మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది అనమాట. ఇదైతే 4th పాయింట్. సో అర్థమైంది అనుకుంటాను నేను. నార్మల్గా ఇదైతే ఎలా జాయిన్ అవ్వాలి అనేది మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్కి ఇన్స్టాగ్రామ్ త్రూ, మీకు ఫేస్బుక్, యూట్యూబ్ త్రూ ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్తే కావాల్స్తే కమెంట్స్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. తర్వాత అయితే ఆటోమేటిక్ డిఎం అనేది ఎలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మీరు జాయిన్ అయిపోయారు, ఒక ప్రోడక్ట్ నార్మల్గా మీషో నుండి ఆర్డర్ చేశారు, సో తీసుకున్నారు, రివ్యూ పెట్టారు, రిటర్న్ పెట్టారు. సరే, మీరు అప్పుడు పెట్టిన మీ వీడియోస్ కింద చాలామంది కమెంట్, లింక్ అలాంటి పెడతారు కదా. సో మనం ఆటోమేటిక్గా సెండ్ చేయాలి డిఎమ్స్ వాళ్ళకి ప్రోడక్ట్స్ అంటే చెప్తే ఎలా అనేది ఇక్కడ చెప్తాను చూడండి. నార్మల్గా ఇదైతే 5th పాయింట్. మనము ఒక వీడియో పెట్టిన తర్వాత జనాలు కమెంట్ చేయగానే అండ్ మనము మన హ్యాండ్స్ ఏమి అంటే మన ప్రమేయం లేకుండా వాళ్ళకి మెసేజ్ ఎలా వెళ్ళాలంటే దీనికోసం మనము ఏం చేయాలంటే విడిగా ఏ థర్డ్ పార్టీ యాప్స్ కూడా వాడక్కర్లేదన్నమాట. ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ అంటే ఎలా చెప్పాలి, విష్ లింక్ అనుకోండి, మీరు మీషో అండ్ ఇన్స్టాగ్రామ్
ఓకే, వెండర్ త్రూ చాలామంది విష్ లింక్లు ఆన్ చేస్తుంటారు. సో మీరు ఇన్స్టాగ్రామ్లో దాన్ని ప్రమోట్ చేస్తారు ప్రోడక్ట్ని అంటే, బట్ మీషోలో లింక్ షేర్ చేయాలంటే మీషోలో లింక్ కాపీ చేసి విష్ లింక్ పేస్ట్ చేసి విష్ లింక్లో లింక్ కాపీ చేసి అక్కడ మనం ఆటోమేటిక్ డిఎం అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ దీనికి యాడ్ చేయాలన్నమాట. సో ఇలా ఉంటుందన్నమాట. అండ్ యూట్యూబ్ కూడాను అలా ఉంటుంది. సో అందుకోసం ఈ యాప్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి మీషో యాప్లో వచ్చేసి హార్ట్ సింబల్లోకి మార్చుకోవాలి. అండ్ పదే పదే ఒక్కటే చెప్తుంది అనుకోవచ్చు మీరైతే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిప్ బామ్ తీసుకుందాం, ఓకేనా. ఈ లిప్ బామ్ తీసుకొని నేను మీషోలో అయితే ఆర్డర్ చేశాను. ఈ ప్రోడక్ట్ని వచ్చేసి నేను హార్ట్ సింబల్ ఉంటుంది కదా, ఆ హార్ట్ సింబల్లో లైక్ చేసి పెట్టాను, అంటే విష్ లిస్ట్లో వేసాను. ఫస్టే మీరు ఆర్డర్ చేసిన ఫస్ట్ ఆర్డర్లోకి వెళ్ళి విష్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు, ఆర్ నార్మల్గానే విష్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు విష్ లిస్ట్లో యాడ్ చేసుకుంటారు కదా, దాంతో అయితే ఇప్పుడైతే మీరు మీషో ప్రొఫైల్లో పైన కనిపించే మీషో క్రియేటర్ క్లబ్ ఆప్షన్ని ఓపెన్ చేయాలన్నమాట. అంటే మీషో క్రియేటర్ క్లబ్ మనం జాయిన్ అయితే మాత్రమే కనబడుతుంది, మనం జాయిన్ కాకుంటే కనబడదు. దాంతో ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఆల్రెడీ దీన్ని విష్ లిస్ట్లో యాడ్ చేయాలి, ఓకే. తర్వాత ఫస్ట్ అయితే దీన్ని హార్ట్ సింబల్లోకి యాడ్ చేయాలంటే విష్ లిస్ట్లోకి యాడ్ చేసేసి మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్ అనేదంతా క్లిక్ చేసి దాని కింద సెండ్ ఆటోమేటిక్స్ డిఎం అని చెప్పేసి ఉంటుందన్నమాట. మీకు స్క్రీన్ రికార్డింగ్ వేస్తాను చూడండి. ఆటోమేటిక్ డిఎమ్స్ అని ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. ఆ ఆప్షన్లో మీరు అక్కడ ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ రీల్స్, అండ్ ఎఫ్బి అయితే ఎఫ్బి రీల్స్ ఉంటాయి. సో మీరు ఏది జాయిన్ అయ్యింటే దాని గురించి రీల్స్ ఉంటాయి. ఆ రీల్స్లో మీరు ఇప్పుడు విష్ లిస్ట్కి ఆల్రెడీ ఏ ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ చేసి ఉంటారో ఆయా ప్రోడక్ట్స్ది విష్ లిస్ట్లో యాడ్ చేసి ఉంటారు కదా హార్ట్ సింబల్లో. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ లిప్ బామ్ది వీడియో అనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఏ రీల్ ఉంటుందో ఆ రీల్ని సెలెక్ట్ చేయాలన్నమాట. అక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, పెట్టిండే రీల్స్ కనబడుతుంది. సో అక్కడ ఏం చేయాలి, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ విష్ లిస్ట్లో ఉంటుంది కదా ఆ ప్రోడక్ట్ దానికి యాడ్ చేయాలి. ఆటోమేటిక్గా అక్కడ చెప్తుంది ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది. సో యాడ్ చేయాలన్నమాట. ఇదంతా అయిన తక్షణం ట్రిగ్గర్ వర్డ్ అడుగుతుంది. అంటే ట్రిగ్గర్ వర్డ్ అంటే ఏంటి, మీరు ఇప్పుడు కమెంట్స్ పెడతారు కదా, లింక్ అంటే ఆటోమేటిక్ డిఎం పోతుంది. సరే, కొంతమంది ప్రోడక్ట్ అని పెడతారు, కొంతమంది పి అని పెడతారు, కొంతమంది ఎల్కే అని పెడతారు. ఇలా డిఫరెంట్గా మనం అయినంత ట్రెండింగ్గా ఉండే చాలా మంది యూస్ చేసే ప్రోడక్ట్స్ కోసం అడిగేది సెండ్ మీ అని పెడతారు. అండ్ మీరు ఏమేమి పెడతారో అందుకు మాత్రమే వెళ్తుంది అది. సో వేరే డిఫరెంట్గా పెట్టిండే కమెంట్స్కి వెళ్ళదన్నమాట ఆటోమేటిక్ డిఎమ్స్. సో అందుకోసం ట్రిగర్డ్ వర్డ్స్ అనేది పెట్టాలి. సో ఇదంతా అయిన తర్వాత లింక్ అడుగుతుంది, అక్కడ లింక్ అని టైప్ చేయండి. సో సెట్ అయిపోతుంది. తర్వాత అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరైనా మీ వీడియో కింద లింక్ అని కమెంట్ చేయగానే సిస్టమ్ ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది కదా అక్కడికి ఆటోమేటిక్గా ప్రోడక్ట్ లింక్ అనేది పంపించేస్తుంది అనమాట. మీరు హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. ఇంతే ప్రాసెస్ అయితే. బట్ చూడడానికి చాలా కష్టంగా ఉందేమో అనిపిస్తుంది, బట్ అంత లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఏమది రివ్యూ ఇచ్చేసి ప్రోడక్ట్ని నార్మల్గా అప్లోడ్ చేసేసి రీల్ని రిటర్న్ పెట్టేయచ్చు. రిటర్న్ పెట్టిన దాన్ని ఇంకా కమిషన్ వస్తుంది. అండ్ ఆటోమేటిక్ డిఎం సెట్ చేసుకుంటే మీకు టెన్షన్ అవుతుంది. వాళ్ళకి అంటే ఎవరు పెడతారో వాళ్ళకంతా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో అంతే. సరే, ఇదైతే 6th పాయింట్. ఏంటి ఇప్పుడు, సరే జనాలు కొన్నారు అండ్ కమిషన్ కూడా వచ్చింది, కాకపోతే మన అకౌంట్కి ఎప్పుడు క్రెడిట్ అవుతుంది? ఇదైతే చాలా మందికి ఉన్న ఒక పెద్ద డౌట్ అనమాట. సో ఇదంతా అయిపోయిందా, మన అకౌంట్లోకి అమౌంట్ ఎలా క్రెడిట్ అవుతుందంటే, ఇప్పుడు నార్మల్గా మీరు మీషోలో ఏ పేమెంట్ అంటే పేమెంట్ డీటెయిల్స్ ఏం పెట్టింటారో దాంట్లోకే క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రోడక్ట్ రిటర్న్ పెట్టిన తక్షణం నార్మల్గా ఎప్పుడైనా ఆర్డర్ చేసి రిటర్న్ పెడతారు కదా, అప్పుడైతే ఎలా మీరు అమౌంట్ మీకు క్రెడిట్ అవుతుందో సేమ్ అలాగే అదే అకౌంట్కే క్రెడిట్ అవుతుంది. అండ్ బట్ టైమింగ్స్ అయితే 30 days తీసుకుంటుంది అనమాట దీంట్లో అయితే. అండ్ నార్మల్గా ఇది రిటర్న్ కదా, కమిషన్ గురించి చెప్తున్నాను. సో మనము రిటర్న్ పెట్టిన తర్వాత మనకి ప్రోడక్ట్ అయితే 7 days 14 days లోపు క్రెడిట్ అయిపోతుంది. అది పేమెంట్ మనం ఆల్రెడీ అప్డేట్ చేసింటాం కదా అందులోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ వీళ్ళు లింక్ అని కమెంట్ చేసింటారు కదా, సో వాళ్ళకైతే విత్ ఇన్
నార్మల్గా ఒక 7 days అనేది టైం ఉంటుంది. సో అప్పుడు లోపల వచ్చేస్తుంది అనమాట. నార్మల్ కస్టమర్ వస్తువుని కొని దానికి ఉన్న రిటర్న్స్ టైం అన్నీ అయిపోగానే ఆ వస్తువు తాలూకు కమిషన్ అన్నీ మన ఒక వారంలో వచ్చేస్తుంది మన అకౌంట్కి. అంతే, దట్స్ ఇట్. సో ఇంతే, చాలా ఈజీగా ఉంటుంది అనమాట ప్రాసెస్. అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక 4 to 5 మీన్స్ వీడియోస్ అలా మీరు క్రియేట్ చేసి తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బట్ కొన్ని వీడియోస్ క్రియేట్ చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట ఎలా ఏంటి అనేది. అంటే ఒకరు చెప్పేదానికన్నా మీరు ఒకసారి ట్రై చేస్తే దాని డ్రాఫ్ట్స్ అండ్ ఫోల్డ్స్ అని తెలుస్తుంది మీకు. అండ్ సో ఇంతేనండి, ప్రాసెస్ అయితే చాలా సింపుల్. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత నార్మల్గా అయితే ఏంటి సో ఇవంతా సరే, కాకపోతే నాకైతే చాలా షైగా ఉంటుంది అండ్ వీడియోస్ తీయడానికి. అండ్ కొంచెం నాకైతే భయంగా ఉంటుంది, ఎలా మాట్లాడితే ఏమనుకుంటారు, నా ఫేస్ చూస్తే ఏమనుకుంటారో, ఫాలో చేయరా అది ఇది అని చెప్పేసి ప్లీజ్ అవన్నీ అవాయిడ్ చేసేయండి. ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వాలంటే మీరు ప్లీజ్ అన్నీ కూడా అవాయిడ్ చేసేసి మీరు మీ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలన్నమాట. మీకు అంతగా కొత్తలో అంతగా షై అనిపిస్తే మీరు ఏం చేయాలంటే స్నాప్చాట్లో వచ్చేసి వీడియో తీసేటప్పుడు నార్మల్గానే తీయండి. బట్ మీ ఫేస్ చూపించాలి అని మీకుంటే ఫిల్టర్స్ ఏమైనా కావాలంటే స్నాప్చాట్లో వీడియో తీసుకోండి. అండ్ మీరు అస్సలు మాకు ఫేస్లెస్ వీడియోస్ కావాలి అంటే స్నాప్చాట్లోనే డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి. అంటే ఫేస్ సన్నగా అండ్ ఒక కార్టూన్ బొమ్మలాగా ఉండేది అండ్ వాయిస్ చేంజ్ ఉండేది. మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డిఫరెంట్ వాయిస్ కావాలంటే స్నాప్చాట్లో ఉంటుంది. సో దాన్ని త్రూ మీరు వీడియో చేయొచ్చు అనమాట. సో ఇలా వీడియోస్ చేసి 1-2 పెట్టండి. అది క్లిక్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. బట్ ఎనీవే ప్లీజ్ ట్రై చేయండి అంతే. సో ఈ వీడియో అయితే మీకు ఇష్టమైంది అండ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.